నమస్తే శివాబీ న్యూస్ కు స్వాగతం। నా పేరు శైలజ। ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు। ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నాం। గూడూరులోని క్యాంపు కార్యాలయంలో ప్రజల నుండి వినతులు స్వీకరించిన అనంతరం ఆయా శాఖల అధికారులతో ఫోన్లో మాట్లాడిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్। రుణాల ఎంపిక పారదర్శకంగా జరుగుతుందని, దళారుల మాటలు నమ్మొద్దని గూడూరులోని పురపాలక కార్యాలయంలో లబ్ధిదారుల దరఖాస్తుల పరిశీలనలో పాల్గొని మాట్లాడిన కమిషనర్ వెంకటేశ్వరరావు। ఘనంగా దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి జయంతి వేడుకలు। వాకాడ్లో ఆయన విగ్రహం, చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన వైకాపా వెంకటగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి నాయకులు। వైభవంగా సాయినాథుడికి అభిషేకాలు, పూజలు। గూడూరు, మనుబోలు, సైదాపురం ప్రాంతాల్లో కొలువై ఉన్న సాయి మందిరాల్లో నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో పాల్గొని బాబాను దర్శించుకున్న భక్తులు। గూడూరు పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ప్రజల నుండి వినతులు స్వీకరించారు। నియోజకవర్గంలోని పలు ప్రాంతాల నుండి ప్రజలు హాజరై తమ సమస్యలు విన్నవించారు। వెంటనే ఆయా శాఖల అధికారులతో ఎమ్మెల్యే ఫోన్లో మాట్లాడి సమస్యలు పరిష్కరించాలని సూచించారు। क्या बात करना बोल बात करना क्या करेंगे మీ నెంబర్ ఏమండి? మీ నెంబర్ రామ్మాట దాంట్లో ఉంటుంది దానికి చేద్దాం। పురపాలక సంఘం పరిధిలో రుణాలు పొందేందుకు ఆన్లైన్లో ఎక్కువ మంది దరఖాస్తు చేసుకున్నారని, 3 రోజుల పాటు దరఖాస్తుల పరిశీలన జరుగుతుందని కమిషనర్ వెంకటేశ్వరరావు తెలిపారు। గూడూరులోని పురపాలక కార్యాలయంలో ఆయా బ్యాంకుల అధికారులు దరఖాస్తుల పరిశీలన కార్యక్రమం నిర్వహించారు। పట్టణంలోని పురపాలక కార్యాలయంలో బీసీ, ఈబీసీ మరియు ఈడబ్ల్యూసీ కార్పొరేషన్ల ద్వారా రుణాల మంజూరుకు దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల దరఖాస్తులను ఆయా బ్యాంకుల అధికారులు పరిశీలించారు। లబ్ధిదారులకు సంబంధించిన సర్టిఫికేట్లను బ్యాంకు అధికారులకు అందజేశారు। ఈ సందర్భంగా కమిషనర్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ పట్టణ పరిధిలో 33 మందికి రుణాలు టార్గెట్ గా ఇచ్చారని, వీటి కోసం 588 మంది ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నారన్నారు। నేటి నుండి 3 రోజుల పాటు దరఖాస్తుల పరిశీలన బ్యాంకు అధికారులు నిర్వహిస్తారని, అనంతరం తుది జాబితా సిద్ధం చేసి కార్పొరేషన్లకు పంపించడం జరుగుతుందని తెలిపారు। ఈ రుణాల మంజూరు పారదర్శకంగా జరుగుతుందని, దళారుల మాటలు విని ఎవరూ మోసపోవద్దని ఆయన వివరించారు। ఈరోజు రేపు ఎల్లుండి బీసీ కార్పొరేషన్కి సంబంధించినటువంటి లోన్స్ సంబంధించి లోన్ మేళాకు సంబంధించినటువంటి ఇంటర్వ్యూస్ అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఈరోజు మన పురపాలక సంఘ కార్యాలయంలో జరుగుతుంది। ఈ వివిధ కార్పొరేషన్లకు సంబంధించి ఏదైతే మనకి టార్గెట్లు ఇచ్చున్నారో మొత్తము మన పురపాలక సంఘానికి 5 బ్యాంకులకి 33 టార్గెట్గా ఇచ్చున్నారు। ఇందులో 4 స్లాబులుగా నిర్ణయించడం జరిగింది। స్లాబ్ 1 2 లక్షల వరకు, స్లాబ్ 2 వచ్చేసి 3 లక్షల వరకు, స్లాబ్ 3 వచ్చి 4 లక్షల వరకు, స్లాబ్ 4 వచ్చేసి 8 లక్షలు ఒక కేటగిరీ, 25 లక్షలు ఒక కేటగిరీ। అంటే ఈ స్లాబ్ 4 అనేది గ్రూప్ యూనిట్గా అంటే 4 లక్షలు అనేది సింగిల్ యూనిట్ పెట్టుకోవచ్చు,
8 లక్షలు 25 లక్షలు అనేది గ్రూప్ యూనిట్గా పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అయితే వీటన్నిటికి సంబంధించి లాస్ట్ డేటు మొన్ననే కంప్లీట్ కావటం వల్ల అప్లికేషన్స్ అన్ని తీసుకొని స్క్రూటినీ జరుగుతూ ఉంది. గత 3 రోజులుగా స్క్రూటినీ చేశాము. స్క్రూటినీ చేసి సెగ్రిగేట్ చేసుకోవడం జరిగింది. ఈరోజు రేపు వెరిఫికేషన్ జరుగుతుంది. వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత వాటిని మళ్ళీ ఫైనల్ లిస్టు ప్రిపేర్ చేసి 1+3 కింద కార్పొరేషన్స్కి సబ్మిట్ చేయడం జరుగుతుంది. అయితే మనకి ఈ ఇచ్చిన 33 టార్గెట్కి గాను మొత్తం 550 అప్లికేషన్స్ అభ్యర్థులు ఫైల్ చేసుకోవడం జరిగింది. వాటన్నిటిని డౌన్లోడ్ చేసుకున్నాము, అందరూ మనకి తెచ్చివ్వడం జరిగింది. అవన్నీ స్క్రూటినీ జరుగుతున్నాయి. అయితే ఒక రూమర్ మనకి బయట వస్తుంది ఏంటంటే, ఇవన్నీ మేము మేనేజ్ చేసి, అంటే టార్గెట్ తక్కువ ఉంది, అప్పుడు అర్జీదారులు ఎక్కువ ఉన్నారు, మేము మేనేజ్ చేసి ఇస్తాము, మేము మీకు వచ్చేటట్టు చేస్తామని చెప్పని కొంతమంది అభ్యర్థుల్ని ప్రలోభ పెడుతున్నట్టు తెలియవచ్చింది. దయచేసి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఈ ప్రలోభాలకు లొంగొద్దు. ఏదైతే మనం ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సంబంధించి వాళ్ళ యొక్క ఎలిజిబిలిటీ సంబంధించి చూసిన తర్వాత 1+3 పద్ధతిలో మనం బ్యాంక్స్కి సబ్మిట్ చేయడం జరుగుతుంది. వాళ్ళని యొక్క పూర్వాపరాలు పరిశీలించిన మీదట బ్యాంకర్స్ కూడా మనం పంపించినటువంటి అర్జీలని సవివరంగా పరిశీలించి వాళ్ళ యొక్క అంటే సివిల్ స్కోర్ కానివ్వండి, తర్వాత వాళ్ళ యొక్క ప్రీవియస్ స్టేటస్ ఏదన్నా డిఫాల్టర్స్గా ఉన్నా ఇలాంటివన్నీ చూసుకొని, అలాంటి ఏమీ లేకుండా సివిల్ స్కోర్ కూడా కరెక్ట్గా ఉన్నట్టయితే చూసుకొని, ఎందుకంటే వాళ్ళకి సివిల్ స్కోర్ అనేది ఖచ్చితంగా ఇప్పుడు మన నామ్స్ ప్రకారం ఉన్నది, అది ఉంటేనే యాక్సెప్ట్ చేస్తున్నారు బ్యాంకర్స్ కూడా, సిస్టమ్ కూడా తీసుకుంటుంది, లేకపోతే తీసుకోవట్లేదు. కాబట్టి ఇది ఎవరు ఎలాంటి ప్రలోభాలు ఇచ్చినా లొంగొద్దని చెప్పి విద్యార్థులకు చదువుతో పాటు ఆటపాటలు ఉండాలని ఉపాధ్యాయులు రవి, భాస్కర్ తదితరులు పేర్కొన్నారు. సైదాపురంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో అంగన్వాడీలకు నిర్వహించిన జ్ఞానజ్యోతి శిక్షణ తరగతుల్లో వారు పాల్గొని మాట్లాడారు. సైదాపురంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో అంగన్వాడీలకు చేపట్టిన జ్ఞానజ్యోతి శిక్షణ తరగతులు 3 రోజులకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఉపాధ్యాయులు రవి, భాస్కర్, ప్రసాద్ మాట్లాడుతూ అంగన్వాడీలో చదివే చిన్నారులకు బలవర్ధకరమైన ఆహారంతో పాటు చదువు, ఆట పాటలు ఉండాలన్నారు. ఈ ప్రకారం తల్లిదండ్రులకు, అంగన్వాడీ కార్యకర్తలకు అవగాహన కలిగించాలన్నారు. ఉన్నత పాఠశాలల్లో చదివే విద్యార్థులు కూడా చదువుతో పాటు ఆటల్లో ప్రతిభ కనపరచాలని వారు వివరించారు. మేధోభివృద్ధి, జ్ఞానేంద్రియాల ద్వారా ఏ విషయాల్ని పిల్లలకి నేర్పించవచ్చు, ఏ రకమైన పిల్లలకి అంటే 3-4 వయసు కలిగినటువంటి పిల్లలకి ఎలాంటి కృత్యాలు ఇవ్వాలి, 4-5 వయసు ఉన్నటువంటి పిల్లలకి ఎలాంటి కృత్యాలు ఇవ్వాలి, 5-6 వయసు ఉన్నటువంటి పిల్లలకి ఎలాంటి కృత్యాలు ఇవ్వాలనేది మనం ఇప్పుడు ఆ కృత్యాలు తయారు చేసి దానికి తగిన అభ్యసన, బోధనా అభ్యసన సామాగ్రిని తయారు చేసి వాటిని ఏ విధంగా పాఠశాలల్లో లేదా మన అంగన్వాడీ సెంటర్లలో పిల్లలకి వాటి ద్వారా ఏ విధంగా సులభమైన రీతిలో నేర్పించాలనేటువంటి అంశాల మీద ఇప్పుడు మనం గ్రూపులుగా ఫామ్ అయ్యి వాటిని తయారు చేద్దాం. కాబట్టి మీరందరూ కూడా గ్రూపుల్లోకి యథావిధిగా ఫామ్ అయితే వాటి గురించి కృత్యాలు తయారు. మనము కాగ్నిటివ్ స్కిల్స్ అనేటువంటి ఈ యొక్క సెన్సరీ ఆర్గాన్స్ నుంచి, అంటే ఈ యొక్క మనకి కన్ను, చెవి, ముక్కు, తర్వాత నాలుక, చర్మం, ఇవి జ్ఞానేంద్రియాలు. ఈ యొక్క జ్ఞానేంద్రియాల నుంచి స్వీకరిస్తాం. ఆ జ్ఞానాన్ని మనము సరైన క్రమంలో మనము ఇంప్లిమెంట్ చేసినట్లయితే, పిల్లలకి సమాజానికి ఉపయోగించినట్లయితే మనము గొప్ప వ్యక్తులుగా, దేశానికి ఒక శక్తిగా మనము పిల్లల్ని తీర్చిదిద్దిన వారు అవుతాం. దేశ భవిష్యత్తు తరగతి గదిలో రూపుదిద్దుకుంది. నైతిక విలువలు నేర్పించాల్సినటువంటి ఒక బాధ్యత ఎవరు ఉంది? తల్లిదండ్రులు, సమాజము, పాఠశాలలో. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్వైజర్లు సౌజన్య, ఫాతిమా, రాజలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. చిలకూరు మండలంలోని రెట్టపల్లి గ్రామంలో ఉన్న జడ్పీ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న వెంకటేష్ అనే విద్యార్థి అంతర్జాతీయ స్థాయిలో క్రీడల్లో ప్రతిభ కనపరిచారు. దీంతో రాజనేని రామానాయుడు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆ విద్యార్థికి నగదు ప్రోత్సాహం అందజేశారు. చిలకూరు మండలంలోని రెట్టపల్లి గ్రామంలో ఉన్న జడ్పీ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న ఎం వెంకటేష్ అనే విద్యార్థి అంతర్జాతీయ స్థాయిలో క్రీడా పోటీల్లో ప్రతిభ కనపరిచి మెడల్ సాధించాడు.
ఈ నేపథ్యంలో రాజనేని రామానాయుడు చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు శ్రీనివాసులాయుడు దాతృత్వంతో ట్రస్ట్ సభ్యులు ప్రజేందర్ రెడ్డి చేతుల మీదుగా ఆ విద్యార్థికి 10,116 రూపాయలు అందజేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు విజయలక్ష్మి తదితరులు మాట్లాడుతూ రాజనేని రామానాయుడు చారిటబుల్ ట్రస్ట్ పేదలకు విద్య వైద్యం అందిస్తోందని కొనియాడారు. వారిని మనం ఆహ్వానించకుండా ఉండుంటే మనం ఆ డొనేషన్స్ ని మనం కోల్పోయి ఉండేవాళ్ళము. మరి నేను సార్ ఫ్లెక్సీతో పాటు మన పాఠశాల అబ్బాయి ఫ్లెక్సీని కూడా కట్టించా. అక్కడ ఎందుకు కట్టించానంటే వారు అక్కడి నుంచి వస్తానే ఆ ఫ్లెక్సీతో పాటు ఈ ఫ్లెక్సీని కూడా చూస్తారు. చూసినప్పుడు దాని గురించి అడుగుతారు. నేను అడిగేదానికి నా కోరికలకి అంటే పాఠశాలకు సంబంధించి నా కోరికలు రిలేటెడ్గా ఉంటాయని చెప్పేసి ఆ ఫ్లెక్సీ కట్టించడం జరిగింది. ఆ ప్రకారమే వాళ్ళు మనల్ని అడగడం జరిగింది. మరి అడిగి మరి నేను డొనేషన్స్ కంటే నా కోరికలు చెప్పాలని నేను అనుకున్నాను, కానీ సార్ డొనేషన్స్ ప్రకటిస్తారని నేను ఊహించలే. మరి వారి యొక్క దాతృత్వాన్ని వారు చాటుకున్నారు. శ్రీనివాస నాయుడు గారు వారి యొక్క దాన గుణాన్ని మనకి చాటుకొని మన స్కూల్ పిల్లల్ని ఇంటర్నేషనల్ లెవెల్ ఈ విధంగా ఆడారు సార్, మంచి గోల్డ్ మెడల్ గెలిచేశారు అంటారు. వెంటనే సారు మరి స్పందించి 10,116 ఆ రోజు ప్రకటించారు. మరి మేడం గారు పిల్లలందరూ జాతీయ స్థాయికి పోటీలోకి వెళ్ళిపోయిన దానివల్ల నేను వెంటనే పక్క రోజే పెట్టుకోలేదు. సార్ పక్క రోజే ఫోన్ చేసేసారు, మేడం ఈ విధంగా సార్ మీకు డొనేషన్స్ ఇస్తారన్నారు కదా, అది అమౌంట్ నా దగ్గర ఇచ్చినారు మేడం, వచ్చానా అని అన్నారు. వద్దు సార్, మేడం గారు ఈ విధంగా జాతీయ స్థాయి పోటీలకు వెళ్ళున్నారు, 19వ తారీఖు వస్తారు, ఆ రోజు రండి సార్ అని చెప్పాను. మరి సార్ ఈరోజు మనకి వచ్చి ఇవ్వడం చాలా సంతోషం సార్. మరి వారు అన్న మాట ప్రకారం అన్న మాట నిలబెట్టుకున్నారు. రంగంలో ఇంకొక రంగంలో ఇంకొకరినో తీసుకొని మనం స్ఫూర్తిగా ఎదుగుతుంటాం. అయితే చదువుకుంటే మనం కష్టపడి మనం హార్డ్ వర్క్ చేస్తే మనం లేని స్థితి నుంచి ఎంతోమందికి ఉన్నత స్థానాన్ని కల్పించే సహాయం చేసేటటువంటి అవకాశం కల్పించవచ్చు అనేటటువంటి లైవ్ ఎగ్జాంపుల్ రాజనేని సేన. పేదరికం ఎట్లా ఉంటుందో చూశాడు ఆయన చెప్పాడు, మీకు కూడా చెప్పాడు. చెప్పులు లేకుండా ఆయన చదువుకున్న రోజులు ఉన్నాయి, అన్నం లేకుండా దాని మీద ఏం చేశారు, దాంతో కసితో పెరిగారు. బాగా దీన్ని మనం ఏదో ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకున్నారు. ఈరోజు ఎంతోమందికి సహాయం చేసే స్థితికి ఎదిగారు. ఆయన లక్ష్యం ఒకటే, నేను ఒక్కనే కాదు సమాజంలో అందరూ బాగుండాలి. ముఖ్యంగా ఆయన మెయిన్ ఇంపార్టెన్స్ రెండే, ఒకటి విద్య, 2 హెల్త్. ఈ 2 ప్రధానం. మిగతా వీటితో పాటు చాలా చేస్తుంటారు. అదేవిధంగా మనకి మేడం చూస్తే మాకు చాలా సంతోషం, గర్వంగా కూడా ఉంది. ఎందుకంటే మహిళా సాధికారత అని చెప్పి మనకి ప్రభుత్వాలు చెప్తూ ఉంటాయి, కానీ వాటిని చేతల్లో చూపించడం చిన్న విషయం కాదు. పీడీస్ ఉంటారు, చాలామంది ఉన్నారు, చాలా ఇదే విధంగా చేసేవాళ్ళు ఉన్నారు. కానీ ఒక మహిళగా జాతీయ స్థాయికి పిల్లల్ని తీసుకెళ్ళడం, చాలామంది ఏమనుకుంటారంటే ప్రతిభావంతులు ఉన్నప్పటికి కూడా టీచర్స్ ఏం చేస్తారంటే మనం ఆడదాకా ఆడబోతాంలే, మనం అంత రిస్క్ ఎందుకని చెప్పి ఆపేస్తాం. అలా కాకుండా మిమ్మల్ని జాతీయ స్థాయికి తీసుకెళ్లారంటే మేడం యొక్క హార్డ్ వర్క్, డెడికేషన్కి నిజంగా కూడా లేదు. కానీ ఎప్పుడైతే మేడం గారి ద్వారా వింటూ ఉన్నానో 7 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం, అంటే అది చిన్న కార్యక్రమం కాదు, యాక్చువల్గా ఒక్క స్కూల్ కాదు, మన మండలంలోని అన్ని స్కూల్స్కి ఈ సహాయం అందించడం, 10th క్లాస్ విద్యార్థులకి ఈవినింగ్ స్నాక్స్ అవి ఇవ్వడం అంటే చిన్న పని కాదు, చాలా పెద్ద వర్క్. చాలా మంచి మనసు ఉంటే కానీ అలాంటి థాట్స్ అనేవి రావు ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత ఏ స్కూల్లో అయితే ఇలా అవసరం ఉందో అలాంటి వాటన్నిటికీ వాళ్ళ సహాయాన్ని అందించి ఆ స్కూల్కి అవసరమైన థింగ్స్ అన్నిటినీ చేయడం అనేది శ్రీనివాసులు సార్ గారికి గొప్ప మనసును చాటుతుంది. థ్యాంక్ యూ సో మచ్. మా స్కూల్కి కూడా ట్రాక్ని కోర్ట్స్ అవి పర్మనెంట్గా వేయిస్తామని చెప్పేసి మాకు హామీ ఇచ్చారు. ఇప్పుడు ఇంటర్నేషనల్ విద్యార్థికి 10,116 మనీ ఇచ్చారు. ఇలాంటి ప్రోత్సాహం, సహకారం ఎప్పుడు ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో పీడి మస్తాన్ బి, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత నేదురుమల్లి జనార్దన్ రెడ్డి జయంతి వేడుకలు వాకాడులో ఘనంగా జరిగాయి. వాకాడులోని బాలకృష్ణారెడ్డి కళాక్షేత్ర ఆవరణలో నిర్వహించిన వేడుకల్లో వైకాపా వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి తదితరులు పాల్గొని నేదురుమల్లి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత నేదురుమల్లి జనార్దన్ రెడ్డి 90వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. వాకాడ్లోని బాలకృష్ణారెడ్డి కళాక్షేత్ర ఆవరణలో ఆయన జన్మదిన వేడుకలు ఏర్పాటు చేశారు. నేదురుమల్లి తనయుడు వైకాపా వెంకటగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి జనార్దన్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. భారీ కేక్ ను కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. అలాగే అశోక్ పిల్లర్ వద్ద ఉన్న నేదురుమల్లి విగ్రహానికి ఆయన నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర రాజకీయాలే కాకుండా దేశ రాజకీయాలను సైతం శాసించిన వ్యక్తి వాకాడు ప్రాంత ప్రజలను ఎన్నటికీ మర్చిపోలేదని, ఈ ప్రాంత ప్రజలకు ఎనలేని సేవ చేశారన్నారు. ఆయన్ను రోల్ మోడల్ గా తీసుకుని తాను ఆయన మార్గంలో నడుస్తున్నప్పటికీ నేటి రాజకీయాలు పరిస్థితులను బట్టి తాను మారాల్సి వస్తుందన్నారు. తన జోలికి వచ్చినా నా వాళ్ళ జోలికి వచ్చినా సహించేది లేదని ఆయన వివరించారు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారి విలువ తెలియదు. అదే ప్రజలు ఇప్పుడు అంటున్నారు ఆయన దేవుడయ్యా అని. సంక్షేమ పథకాలంటే ఊరికే బటన్ నొక్కేసి అకౌంట్లో పట్టడం కాదు, అవసరాలు గుర్తించి దానికి అనుగుణంగా ఆర్థిక సాయం చేయటం. ఎందరో బతుకులు మెరుగుపడ్డాయి. అయినా ప్రభుత్వం నుంచి దించేశారు. కొందరు సీట్లు చెప్తారు, ఉన్నమాట వాస్తవం, 151 నుంచి 11 పడిపోయారు కదా అని. ఓటు వేసిన 40% ఓటర్లు ఇంకా జగన్మోహన్ రెడ్డి వెంటే ఉంటారు. నిన్న కూడా చూస్తూ ఉన్నారు, గుంటూరు పోతే ఆ జనం ప్రభుత్వానికి అర్థం కాక పోలీసులు కూడా తీసేసింది. ఓడిపోయినప్పుడు 40%, ఓటు వేయని వారు ఇప్పుడు మదన పడుతున్నారు. ఈ అబద్ధాల కోరిక ఎందుకు ఓటేసాము, ఇది వరకు మోసపోయాము, ఆయన కదయ్యా దేవుడు, మా బావ గోగులు చూసుకుంటా ఉన్నాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కాదు, తెలుగుదేశం వాళ్ళు అంటున్నారు. మీకు తెలుసో లేదు అంటే ఇక్కడ నాకు తెలిసి ఎవరు తెలుగుదేశం వాళ్ళు లేరు. మీడియా మిత్రుల ద్వారా ఇది న్యూస్ బయటకు పోవాలి. ఎందుకంటే కోత పడినప్పుడు వాళ్ళకు కూడా కోత పడింది. కులం మతం పార్టీ చూడకుండా జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ పథకాలు అందిస్తున్న దానిలో పార్టీ వేరైనా ఒప్పుకోలేకపోయినా మొన్న సైకిల్ గుర్తు మీద ఓటేసినా ఈ రోజు వాళ్ళు బాధపడుతున్నారు. ఎందుకేసామబ్బా ఈ చంద్రబాబు నాయుడు, ఆయన ఎప్పుడూ మోసం చేశారు. ఆయన చెప్పిన మాటలు విని ఓటేసాము. ఎక్కువ ఇస్తా అన్నాడు, ఎక్కువ సంగతి వదిలేసి అసలుకే ఎసరు పెట్టాడు. ఇంకా మరికొందరు మాట్లాడారు. కార్యక్రమాలకు ఆద్యుడు పద్రాయన. రాజకీయాలు ఈరోజు మనందరం చూస్తున్నాం. ఈరోజు రాజకీయం చేయడం గొప్ప విషయం కాదు. సక్రమంగానో అక్రమంగానో 4 రూపాయలు సంపాదించినటువంటి వాళ్ళు గొప్ప నాయకులుగా వచ్చేస్తా ఉన్నారు. ప్రజా ఆమోదం లేకపోయినా, ప్రజా అభిమానం లేకపోయినా ఆయన వచ్చినటువంటి రాజకీయం అటువంటి పరిస్థితులు కాదు. ఒకసారి ఆలోచన చేస్తే, నెమరు వేస్తే, రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి కాదు జనార్దన్ రెడ్డి గారు. తన పినతండ్రి పూజ్యులు పద్మశ్రీ నేదురుమల్లి బాలకృష్ణారెడ్డి గారి స్ఫూర్తితో సేవా రంగంలోకి వచ్చారు. బాలకృష్ణారెడ్డి గారు చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి. ఆయన మొదట సేవా రంగంలో వాకాడు ప్రతిష్టను ఎంతో స్థాయికి తీసుకుపోయినటువంటి వాళ్ళు. ఈనాడు చదువు అనేటువంటిది అందరికీ అందుబాటులో ఉండేటువంటి పరిస్థితి. ఎప్పుడో 70-80 సంవత్సరాల క్రితం విద్య అందని ద్రాక్షగా ఉన్నటువంటి రోజుల్లో ఈ కార్యక్రమంలో సొసైటీ మాజీ అధ్యక్షుడు కొడవలూరు దామోదర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 10 ఏళ్లుగా మోదీ ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీలకు ఊడిగం చేస్తోందని, దేశంలో రైతులకు కనీస మద్దతు ధర దక్కడం లేదని వామపక్ష నాయకులు ప్రభాకర్, జోగి శివకుమార్ తదితరులు విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ను వామపక్షాలు నిరసిస్తూ గూడూరులోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు శివకుమార్, కాళేశ, రమేష్, సునీల్, ఎంబేటి చంద్రయ్య, వెంకటయ్య, సురేష్, చెంగయ్య, మణి, శ్రీనివాసులు, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర బడ్జెట్ ఇటీవల కాలంలో మనం చూసాం. ఏదేమైనా మోదీ వచ్చినప్పటి నుంచి మధ్యతరగతి కుటుంబాలకి, కార్మికులకి, కార్మిక చట్టాలపైన కేవలం వాళ్ళపైన నిషేధంతోనే 40 చట్టాలు ఉన్న కేంద్ర కార్మిక చట్టాలు 4 చట్టాలు కుదించి ఆ 4 చట్టాలు కూడా ఈరోజు అభివృద్ధి ముందుకు తీసుకుపోయేదానికి అవకాశం లేకుండా పోలీసులు పెట్టి నిషేధించడం జరిగింది. ఇటీవల మా బడ్జెట్లో ఆయన ప్రధానంగా
గత ప్రభుత్వాలన్నీ చూసినప్పుడు అనేక ఎల్ఐసిని ప్రైవేట్ పరం అది పెద్ద బంగారు గుర్తు భారతదేశానికి ఎన్నో కోట్లు కలిసి వచ్చే ప్రాంతాన్ని దాన్ని వేరే వాడికి దారాదత్తం చేయడం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి ఈ పద్ధతి ప్రకారం ఆయన మానుకోవాలా. అదేవిధంగా పనిక ఆహార పథకాన్ని తీసుకొచ్చిన ప్రభుత్వాలు అనేక ఉద్యమాలు చేసి మన మోదీ గారు ఈ 3 సంవత్సరాల పాలనలో 3 సార్లు ఆయన ప్రధానమంత్రి అయ్యాడు. ఇప్పుడు ఆయన కొనసాగుతున్నాడు. దానికి ఏంటంటే మన పబ్లిక్ కూడా చాలా ఓట్లేదు. కానీ రోజు ఆలోచిస్తే ఆయన గారు చేసిన విధానం ఏంటంటే గతంలో 44 చట్టాలు అవి మళ్లించి అంబానీ ఆదాయాలు కూడా అనుకూలంగా ఉండాలని 4 చట్టాలు ఏర్పాటు చేశాడు. ఈ 4 చట్టాల వల్ల కూడా మన రైతాంగానికి చాలా ఇబ్బంది కలిగింది. అదేవిధంగా ఎంప్లాయీస్ కూడా ఇబ్బందికరమైన చట్టాలు మన అన్ని వామపక్ష నాయకులు కూడా పరిశీలించి దరిద్ర ఈ చట్టాలు బాగలేవు, మాకు అనుకూలమైన చట్టాలు ఉండాలా, ఇన్నిటిని రద్దు చేసామని చెప్తే ఆయన ఏదో అయిపోయిందే ఈ జాబ్ బడ్జెట్ బ్రహ్మాండంగా వదులుతాను అని చెప్పి నేను ఒప్పందాలు చేశాడు. ఏదో మనం వదిన చట్టాల్లో చూస్తే ఆ యొక్క బడ్జెట్లో అమ్మాయిని ఆదాయానికి తప్పితే ఒక గూడూరులోని ఎల్ఐసి కార్యాలయం వద్ద ఎల్ఐసి ఎంప్లాయీస్ యూనియన్ పిలుపు మేరకు 1 అవర్ వాకౌట్ సమ్మెను నాయకులు నిర్వహించారు. క్యాడర్ ఉద్యోగ నియామకాలు జరగాలని, యూనియన్ కు గుర్తింపు ఇవ్వాలని నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి ఎన్ శివకుమార్, అధ్యక్షులు మనోజ్ కుమార్, నాయకులు నాగరాజు, అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఎన్నో సార్లు మనం స్ట్రైకులు చేస్తాం. మనకు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా వాట్సాప్ లో పెట్టాం ఎన్ని స్ట్రైకులు చేసాం, ఎట్లా చేసాము అనేది కూడా. ఇప్పుడు మనం స్ట్రైక్ ఈరోజు చేస్తామంటే మనం కూడా పెట్టుబడి పెట్టినట్టే మనకి ఎంప్లాయీస్ అందరికి కూడా. ఇప్పుడు రిక్రూట్మెంట్ ఉంటేనే మనకి మనుగడ ఉంటుంది. రిక్రూట్మెంట్ లేకుండా ఉంటే మనకి వచ్చే కొందే రిక్రూట్మెంట్ లేకపోతే రిటైర్ అయ్యే వాళ్ళందరూ ఎక్కువ అయిపోతూ ఉన్నారు. రోజుకి రిటైర్మెంట్లు ఎక్కువ అయిపోతూ ఉన్నాయి. అందుకని ఖచ్చితంగా రిక్రూట్మెంట్ అనేది కావాలి. మన యూనియన్కి అనేది ఒక రికగ్నేషన్ ఉండాలి. మన ఆల్ ఇండియాలో మన యూనియన్ చాలా పెద్ద యూనియన్ అయినా కూడా ఇన్ని సంవత్సరాల నుంచి మనకి రికగ్నేషన్ ఇవ్వలేదు. దానికని మేనేజ్మెంట్ని డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా మేనేజ్మెంట్ని గవర్నమెంట్ని ఖచ్చితంగా క్లాస్ 3 అండ్ క్లాస్ 4 ఎంప్లాయీస్ రిక్రూట్ చేయాలి. అవుట్సోర్సింగ్ తీసుకోకూడదు. అదేవిధంగా మన యొక్క క్లాస్ 3-4 క్యాడర్లో రిక్రూట్మెంట్ కొరకు, అలాగే యూనియన్ గుర్తింపు కొరకు. యూనియన్ గుర్తింపు అనేది ఎందుకు అడుగుతుందంటే లాస్ట్ జరిగిన వేజ్ రివిజన్లో మనం చూసే ఉంటాం. దాంట్లో ముఖ్యంగా చర్చలకి ఫిజికల్గా కాకుండా వర్చువల్గా మనల్ని పిలవడం జరిగింది. అది కూడా అందరితో కలిపి, మనల్ని విడిగా పిలవకుండా అందరితో కలిపి వర్చువల్ మోడ్లో జరపడం జరిగింది. దానికి కారణాలు ఏంటంటే మన యూనియన్లో ఉన్నటువంటి టాప్ నాయకులు కూడా రిటైర్ అయిపోయి ఉన్నారు. రిటైర్ అయిన వాళ్ళకి అవకాశం లేదని వాళ్ళు చెప్పడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మనకు గుర్తింపు అనేది ఒకటి ఉంటే ఆ గుర్తింపు ఉన్న సంఘాలని ప్రతి ఒక్కరిని కూడా అఫిషియల్గా మేనేజ్మెంట్ జరిపే చర్చల్లో అఫిషియల్గా మనకు అధికారం అనేది ఒకటి ఉంటుంది. గూడూరు పట్టణంలోని సాయినగర్ లో వెలసి ఉన్న సాయి మందిరంలో గురువారం సాయిబాబాకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు ఇరువుగా పాల్గొని బాబాను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం మందిర కమిటీ ఆధ్వర్యంలో భారీ అన్నదాన కార్యక్రమం జరిగింది.
సాయి శ్రీ సాయి జయ శ్రీ సాయి జయ జయ సాయి శివరాత్రి సందర్భంగా మన సాయిబాబా మందిరంలో మధ్యాహ్నం 12 గంటలకి భారీ అన్నసందర్భన కార్యక్రమం జరుగును. కావున భక్తులు ఇచ్చేసి స్వామివారి తీర్థప్రసాదం స్వీకరించి మనుబోలులో కొలువైన సాయి మందిరంలో గురువారం సాయినాథుడికి అభిషేకాలు ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు ఇరువుగా పాల్గొని సాయిబాబాను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం దాతల సహకారంతో అన్న సంతర్పణ కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా గూడూరుకు చెందిన న్యాయవాది కందనూరు వెంకటకృష్ణయ్య, అనురాధ దంపతులతో పాటు వారి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. महिमानसत्यंत्र पूर्वे समंत पर्याय సైదాపురంలో కొలువైన సాయి మందిరంలో గురువారం సాయినాథుడికి అభిషేకాలు ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు పాల్గొని బాబాను దర్శించుకున్నారు. అనంతరం అన్న సంతర్పణ కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా మద్దాలి నాగరాజారావు, భాష్యం రమణయ్య, గోపి వ్యవహరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. గూడూరులోని క్యాంపు కార్యాలయంలో ప్రజల నుండి వినతులు స్వీకరించిన అనంతరం ఆయా శాఖల అధికారులతో ఫోన్లో మాట్లాడిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. రుణాల ఎంపిక పారదర్శకంగా జరుగుతుందని, దళారుల మాటలు నమ్మొద్దని గూడూరులోని పురపాలక కార్యాలయంలో లబ్ధిదారుల దరఖాస్తుల పరిశీలనలో పాల్గొని మాట్లాడిన కమిషనర్ వెంకటేశ్వరరావు. ఘనంగా దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి జయంతి వేడుకలు. వాకాడ్లో ఆయన విగ్రహం, చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన వైకాపా వెంకటగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి, నాయకులు. వైభవంగా సాయినాథుడికి అభిషేకాలు, పూజలు. గూడూరు, మనుబోలు, సైదాపురం ప్రాంతాల్లో కొలువై ఉన్న సాయి మందిరాల్లో నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో పాల్గొని బాబాను దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.